गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा ॐ श्री गुरवे नमः। ఓం శ్రీరస్తు శుభమస్తు. అందరికీ శుభాకాంక్షలు. శివానుగ్రహంతో అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి. ఏ వ్యక్తికి ఎటువంటి ఆపద కలగకూడదు అనేది అందరూ మనం కోరుకోదగిన విషయం. దీనికి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం సాధారణంగా. అందరి క్షేమం భగవంతుడి చేతిలో ఉందని, భగవంతుడి ప్రపంచాన్ని నడిపిస్తున్నాడని, ఎక్కడైనా ఏదైనా జరిగితే అది భగవంతుడు అలా ఆజ్ఞాపించాడని, ఇట్లాంటి మాటలు మనం వింటూ ఉంటాం. భారతీయ తత్వశాస్త్రం చక్కగా తెలుసుకుంటే, అవగాహన చేసుకుంటే భగవంతుడు ఏ పని చెయ్యడు అని తెలుస్తుంది. మామూలుగా మాటల్లో భగవంతుడు అనుగ్రహం చేత నేను ఎంత వాడిని అయ్యాను, చాలా అదృష్టవంతులు, వాళ్ళు చాలా సుఖపడ్డారు, ఆ కార్యక్రమాలు బాగా ఆగినాయి దేవుడి దయ వల్ల అని మామూలుగా. అందులో ఒక సంస్కారం ఏంటంటే, ఏది మంచి జరిగినా ఈశ్వరుడికి అంకితం చేయడం అనేది సత్సాంప్రదాయం. అది నిజంగా ఈశ్వరుడు చేశాడని కాదు. నిజంగా ఈశ్వరుడే చేసేటట్టయితే వ్యత్యాసాలు ఉండవు. ఏమిటి వ్యత్యాసాలకు కారణం? మరి ఎవరు చేస్తున్నారు? ఈ ప్రపంచంతా నడిపించేది ఎవరు? మనుషులే. మనుషులే ప్రపంచాన్ని నడిపిస్తున్నారు, కానీ ఈశ్వరుడు కర్తగా ఏ పని చేయటం లేదు. నా ఇంటి పక్కింటి వాడికి చాలా ఐశ్వర్యం కలిసి వచ్చింది, అది ఈశ్వరుడు దయ అంటే మరి నాకెందుకు ఇవ్వలేదు? అన్నిటికీ కారణం మనుషుల యొక్క ప్రవర్తన, కర్మ, సంకల్పాలు, మనస్సు, శరీరంతో చేస్తున్నటువంటి క్రియ ఏదైతే ఉందో దాని ఫలితంగానే ఉంటుంది. కాబట్టి ఓ దేశం కష్టాల పాలైంది, ఓ దేశం చాలా వృద్ధిలోకి వచ్చింది, ఈశ్వరుడు దయ అని అనుకోకూడదు. అది మనుషులు చేసిన పని. మనుషుల్లోంచే కర్మఫలాన్ని శాసించిన వాడు ఈశ్వరుడు. ఈ పుణ్యం చెయ్యి ఫలితం వస్తుంది, ఈ వైరాగ్యం, జ్ఞానం వృద్ధి చేసుకో, దీనివల్ల నీకు ముక్తి వస్తుంది. ఈ పుణ్యం చెయ్యి సుఖం వస్తుంది, ఈ యజ్ఞం చేయి నీకు స్వర్గం వస్తుంది, ఈ దానం చేయి నీకు మళ్ళీ ఐశ్వర్యం వస్తుంది. ఈ పాపం చేయి దీనికి ఇలా ఫలం అనుభవిస్తావు. ఇవన్నీ శాసనాలు. శాసనం చేసిన తర్వాత అమలు చేసేవాడు ఈశ్వరుడు కాడు. శాసనం తల్లి తానే అమలు చేసుకుంటుంది. మనుషులు చేసే శాసనాలకి అమలు చేసేందుకు పెద్ద యంత్రాంగం ఉంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, సిఆర్పిసి ఉంది, దానికి పెద్ద పోలీస్ డిపార్ట్మెంటు, కోర్టులు పెట్టుకున్నాం. మీడియం ఉంటుంది. స్వయంగా శాసనం చేసిన తర్వాత ఈశ్వరుడు తటస్థంగా ఊరుకున్నాడు.
ఈ సృష్టిలో ఒకరి మీద దయ, ఒకరి మీద ప్రత్యేకమైన అభిమానం, అనుగ్రహం అలాంటి దృక్పథమే లేదు ఈశ్వరుడికి. ఇది పరమసత్యం, వేదాంత సత్య రహస్యం. ఇది అందరూ అనుకుంటారు ఈశ్వరుడు చల్లగా చూడలేదు, ఈశ్వరుడు ఆయన చల్లగా చూశాడు. ఈ మనుషులు నిత్య జీవితంలో ఈశ్వర నామస్మరణ చేసుకుంటూ జీవించడానికి కావాల్సిన సత్సాంప్రదాయం ఇది. దాన్ని మతంలో అలవాట్లు సాంప్రదాయం అంటారు. ఒక దేశం బాగా ఉంది అంటే ఆ దేశంలో ప్రజలు కర్తవ్యంతో బాగా ఏం చేయాలో చేసి, ఏం చేయకుండా అది చేయక, ఏం చేయకూడదు అది చేయక, సామాజిక వ్యవస్థ చక్కగా నడిపించుకుంటూ, ఆర్థిక వ్యవస్థ బాగు చేసుకుంటూ, దేశ పరిపాలన చక్కగా నడిపించుకుంటూ క్రమశిక్షణతో జీవిస్తున్నారు. ఆ దేశం బాగుంది. ఏ దేశం కష్టపడుతుందో ఆ దేశం చేసినటువంటి రెండు ఉన్నాయి. సక్రమంగా నడిపించుకోలేకపోవడం ఒకటి, ఆ దేశంలో ఒకప్పుడు తీవ్రంగా జరిగిన పెద్ద పాపఫలం ఒకటి. అందుకని ప్రతివాడికి కూడా భారతదేశంలో హిందూ ధర్మంలో సత్యం చెప్పేటటువంటిది మార్గదర్శకుడిగా ఉండేటువంటి ఒక గురువు అవసరం అన్నారు. గురువు అంటే ఏదో వరాలు ఇచ్చేవాడు కాదు, మార్గదర్శకుడు అని అర్థం. సత్యాన్ని అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన వాడు అని అర్థం. ఆ గురువు ఏం చేస్తాడంటే కర్తవ్యాన్ని బోధిస్తాడు, ఏది చేయకూడదో అది నిషేధిస్తాడు. తద్వారా వ్యక్తి, సమాజము, దేశము కూడా సవ్య మార్గంలో వెళ్ళి సుఖపడతారు. ఇంకోటి ఉంది భారతదేశంలో సంస్కృతిలో, హిందూ ధర్మంలో వేద ధర్మం నుండి, ఆర్ష ధర్మం నుండి, ఏదైనా చాలా పేర్లు ఉన్నాయి. సనాతన ధర్మం, ఆర్ష విద్యలు, ఆర్ష ధర్మం, వేద ధర్మం. ఇవి అయినా నీవు మనిషి జన్మ ఎత్తావు. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. ముందు చాలా జన్మలైనా ఇంకా ముందు కూడా చాలా ఉన్నాయి. నువ్వు ప్రగతి సాధించకపోతే ఒక గానుగ ఎద్దులాగా ఇక్కడే తిరుగుతూ ఉంటావు. ప్రగతి సాధించి ఉన్నత స్థానానికి వెళ్ళు. నువ్వు ఉన్నత స్థానం అంటే ఊర్ధ లోకాలు ఉన్నాయి, తర్వాత స్వర్గం అనేది, బ్రహ్మలోకం ఉంది, తర్వాత జ్ఞానం ఉంది, మోక్షం ఉంది. అక్కడ దాకా వెళ్ళడానికి నీకు అధికారం ఉంది, బాధ్యత కూడా ఉంది. ఆ విధంగా నీవు నిన్ను ఉద్ధరించుకో. ఆత్మోద్ధరణ అని దానికి పేరు. ఇలా చేస్తే ఈశ్వరుడు చేసిన శాసనం ఉందే నీ పట్ల శుభాన్ని ఇచ్చి ప్రగతిని ఇస్తుంది. లేదు ఇక్కడే కర్మ చేస్తూ, మిశ్రమ కర్మ చేస్తూ, పాపం పుణ్యం కలిపి చేస్తూ, మళ్ళీ జన్మిస్తూ అంతులేని జన్మ పరంపరలో ఇక్కడే ఉంటావు. కానీ శాసనంలో, ఈశ్వరుడి శాసనంలో ఇంకోటి కూడా ఉంది. చాలా జన్మలు ఎత్తిన తర్వాత పాపఫలం అనుభవించి, పుణ్యఫలం అనుభవించి, సుఖాన్ని అనుభవించి, దుఃఖాన్ని అనుభవించి, పాపం చేసే మాట నరకం ఎలా ఉంటుందో చూసి, పుణ్యం చేసే మాట స్వర్గం ఎలా ఉంటుందో అది కూడా చూసి వచ్చాక అప్పుడు ఒక లోపల ఈ తెలివి ఒకటి మెలుగు వస్తుంది, నిద్రపోతుంది. అదేమిటంటే చాలు ఎన్ని జన్మలు ఎత్తినా ఇంతే కదా, మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటాను అని ఒక సంకల్పం కలుగుతుంది. అది శుభేచ్ఛ, శుభకరమైనటువంటి కోరిక అని దానికి పేరు పెట్టారు. ఈ విధంగా మనుషుడు ప్రగతి పథంలో ఉన్నాడు, అనుభవ పథంలో ఉన్నాడు మనుషుడు. శుభాశుభము లేక అనుభవ ఫలంలో ఉన్నాడు మనుషుడు. అది పదం. ఇది వ్యక్తికి, సమాజానికి, కుటుంబానికి, దేశానికి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. అందుకని కర్తవ్యాన్ని బోధించడానికి ఒక మిత్రుడు కావాలి. ఆ మిత్రుడి పేరు గురువు. అతడు ఏమిటంటే ఏదో ఉపదేశం చేసేవాడు, మంత్రోపదేశం చేసేవాడు అని అది కాదు అర్థం. అక్కడ కర్తవ్యాన్ని బోధించాడు. నాన్న ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ పని నువ్వు చేయకూడదు, ఇక్కడి నుంచి ఈ పని చేయకు, ఇక్కడి నుంచి నీ యొక్క ప్రవర్తన దిద్దుకో, ఇది నీకు మంచిది. గురువు అంటే నాకు ఏది మంచిదో నాకు చెప్పేవాడు గురువు. కానీ
ఎవరికో ఏది మంచిదో చెప్పడం అని కాదు, నాకేది మంచిదో నాకు చేస్తాడు. ఉదాహరణకు దేశానికి సేవ చేయి, సమాజానికి సేవ చేయమని అంటే సమాజం కోసమని కాదు, తన కోసమని. సమాజానికి ఎందుకు సేవ చేయాలంటే నా కోసమని. దానం ఎందుకు చేయాలంటే వాళ్ళ కోసమని కాదు, నా కోసమని. ధర్మం ఎందుకు చేయాలంటే నా కోసం కానీ వాళ్ళ కోసమని కాదు. నీవు ఏ పని చేస్తే నీవు ప్రగతి సాధిస్తావో అది. అలాగా కర్తవ్య బోధ మర్చిపోతూ ఉంటారు చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా. ఈ సందర్భంలో సూక్ష్మంగా మహాభారతం జ్ఞాపకం చేసుకుందాం. దేశంలో పరిపాలనా వ్యవస్థ పతనావస్థకి చెందుతుంది. పరిపాలనా వ్యవస్థ పతనం చెందింది, అది జరిగింది. ఇవి హిస్టరీలో ఉన్నవేమంటే పురాణం అంటారు, హిస్టరీ అది. శంతన మహారాజు గొప్పవాడు. ఆయన చాలా గొప్ప తపశ్శాలి, ధర్మాత్ముడు, విజ్ఞానం ఉన్నవాడు. సాక్షాత్తు గంగాదేవి స్త్రీ రూపంలో వచ్చి ఆయనకు సంతానాన్ని కన్నది. అంత గొప్పవాడు ఆయన. భీష్ముడు పుట్టాడు, అంతటితో సంతాన నష్టం పూర్తయింది. ఒక కొడుకు దక్కాడు, బాగా చదువుకున్నవాడు. ఆ కొడుకు పండితుడు, పరాక్రమవంతుడు, ధర్మం తెలిసినవాడు, ఏ దౌర్బల్యం లేనివాడు. కానీ రాజ్యం అంత ఉత్తముడైన కొడుకు వెళ్ళలేదు, ఇంకెవరికో వెళ్ళింది. సర్వసామాన్యమైనటువంటిది, విశేషమైన గుణశీలములు లేకుండా, ఉత్తమమైన జన్మ కాకుండా వైధవ్యం ఉన్న స్త్రీలకు పుట్టిన సంతానానికి రాజ్యం వెళ్ళింది. అంటే అప్పటికే రాజ్యం ఎవరికి వెళ్ళవలనో వాళ్ళకి వెళ్ళలేదు, ఎవరికి వెళ్ళకూడదో వాళ్ళకి వెళ్ళింది. అంటే రాజకీయ వ్యవస్థ యొక్క పతనం ఇది. ఆ దృష్టితో అర్థం చేసుకోవాలి. పురాణం అని చెప్పి ఏదో విని దండం పెట్టి వెళ్ళడం కాదు, పురాణం చరిత్ర. ఆ తర్వాత వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఎవరు? ఒకటికేమో అదే కార్తవీర్యుడు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా వాళ్ళకి ఆయుర్దాయమే లేదు. ఆ విధవలకి పుట్టిన పాపం, వైధవ్యంలో పుట్టిన పిల్లలు వాళ్ళే లాంటి వాళ్ళు. ఒకడేమో గుడ్డివాడు, ఇంకోడేమో పాండురోగంతో బాధపడుతున్నవాడు. అలాంటి వాడు పుట్టారు. ఒకడేమో గుడ్డివాడు మాత్రమే కాక ధర్మం జ్ఞానం ఉన్నవాడు కాదు. ఇంకొకడేమో మంచివాడే కానీ ఆయుర్దాయం లేనివాడు, పాండురాజు. వాళ్ళకి పిల్లలు పుట్టారు, పాండవులు పుట్టారు. ఇతడికేమో కౌరవులు పుట్టారు. 2 తరాల్లో భీష్ముడు వంటి ఉత్తముడికి రాజ్యం చెందవలసినది అధపతనానికి వచ్చింది. 2 జనరేషన్స్. అంటే అనలిటికల్గా చదవాలి పురాణం. ఆ కౌరవులు పాండవులు ఏం చేశారో మీకు అందరికీ తెలుసు. ఎంత నీచాన్ని కొడిగట్టారంటే, రాజు దర్బార్లో స్త్రీకి అవమానం జరుగుతూ ఉంటే దాన్ని ఆపగలిగిన వాడు ఎవడూ లేకపోయాడు. ఆపలేదు. వాళ్ళు గురువులు ఎవరు? ద్రోణాచార్యుడు, సద్బ్రాహ్మణుడు, వేదాంగవేత్త, అస్త్ర విద్యలన్నీ తెలిసినవాడు. ఆయన కొడుకు అశ్వత్థామ, ఆయన బావమరిది. వీళ్ళు 3 బ్రాహ్మణులు అక్కడ ఉన్నారు. స్త్రీకి అవమానం జరిగితే ఆపలేదు. వీళ్ళందరికీ అసలు రాజ్యాధికారం ఎవరిదో అతడు భీష్ముడు 180 సంవత్సరాల వయసు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పాపాన్ని ఆపడు, ప్రతిఘటించడు. మేము చెప్పి చూసాం, వాళ్ళు వినలేదు. చాలా చెప్పాం, అయింది, చెప్పడంతో అయిపోయింది. ద్రోణాచార్యుడు లాంటి వాడు ఎవడో సామాన్యమైన బ్రాహ్మణుడా? అవసరమైతే చెప్పి చేయించగలిగిన వాడు, చెప్పి నిషేధించగలిగిన వాడు భీష్ముడు. ఒట్టి సలహాదారులు కారు, శక్తివంతుడు. కానీ జరగలేదు. కాబట్టి చూస్తూ ఉండగా సర్వనాశనం జరిగింది. పాపం చేసిన వాళ్ళు ఏదో మాయాజీవితంలో రాజ్యం అపహరించారు. పాపం చేసిన వాళ్ళు 10 మంది, యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళు 1,00,000 మంది.
దేశానికి అరిష్టం ఎప్పుడు వస్తుందంటే రాజకీయ వ్యవస్థ సక్రమంగా లేకపోతే, బాధ్యత కలిగి ధర్మం తెలిసిన వాడు రాజ్యం ఏలకుండా చెడ్డవాళ్ళ చేతిలో రాజ్యం పోతే ఈ స్థితి. అది రాజకీయమే, ఇందులో ఏమైతే హిస్టరీ అయ్యింది, పురాణం ఏం కాదు, ఇది రామాయణం కాదు, లేకపోతే గజేంద్ర మోక్షం కాదు, జరిగింది. ఆ విధంగా చాలా పతనం జరిగింది, పాపం జరిగింది, రాజకీయ వ్యవస్థ పాడైంది, 1,00,000 మంది నాశనం అయినారు. అంతేగాక 56 రాజ్యాలు దేశంలో ఉన్న మహారాజులు అందరూ కూడా, ఒక్కొక్క మహారాజు తన కొడుకులు 4-3 కొడుకులతో వచ్చాడు, అందరూ చచ్చిపోయారు. అన్ని రాజ్యాల్లోనూ శిశువులు, వృద్ధులు, విధవులు మిగిలారు. దేశం అంతా సంక్షోభం. ఆపగలిగిన వాళ్ళు ఆపలేదు. ఇంతేకాక ఈ ద్రోణాచార్యుడు, ఈ 3 బ్రాహ్మణులను, ఆ ముసలాయన మహాపరాక్రమవంతుడని చెప్పి వర్ణిస్తుంది భారతం, భీష్మాచార్యుడు దుర్మార్గుల పక్షం యుద్ధం చేశారు. మంచి వాళ్ళని నాశనం చేయడానికి పరాక్రమం అంతా వాడుకున్నారు. భీష్ముడు 10 రోజులు మా పాండవుల యొక్క సేనాబలంలో 65% నాశనం చేశాడు తనొక్కడే. దేశంలో బాధ్యత కలిగిన వాళ్ళకి, సమర్థులకి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకపోతే దేశానికి నష్టం వచ్చింది. మహాభారతం తర్వాత రాజ్యాలు, రాజవంశములు మళ్ళీ బతికి బట్ట కట్టుకొని తేరుకోవడానికి 60 ఏళ్ళు పట్టింది. అది అయిపోయింది. పరీక్షిత్తు వచ్చాడు రాజ్యానికి, చాలా ఉత్తముడు, ధర్మం ప్రకారం దేశాన్ని పరిపాలిస్తున్నాడు, అధర్మం అన్న మాట లేదు. దేశంలో జరిగిన పాపం ఉంది కదా, ఆ పాప ఫలంగాను ఉత్తముడైన రాజు బతకడు ఎక్కువ కాలం, వాడు పాము కరిచి చచ్చిపోతాడు. యుద్ధంలో చావడం కాదు, పరాక్రమం కాదు, యోగం కాదు, సర్పదశుడే చచ్చిపోతాడు. అయిపోయింది. ఆయన కొడుకు రాజ్యానికి వచ్చాడు, తన తండ్రిని సర్పం చంపింది. అయిపోయింది ఆ ఇన్సిడెంట్, మర్చిపోయాడు. ఎవడో బ్రాహ్మణ కుర్రాడు వచ్చి, నీ తండ్రిని ఒక సర్పం చంపింది మర్చిపోయావా? దుష్టజాతి మనుషులను నాశనం చేస్తుంటే ఆ దుష్టజాతిని సంహరించవలసిన బాధ్యత నీకు లేదా? కొడుకుగా ఉంది, రాజుగా కూడా ఉంది, నీకు ఎందుకు మర్చిపోయావని అన్నాడు. దానికి కారణం వాడు ప్రేమించిన పిల్ల పాము కరిచి చచ్చిపోయింది. అంటే ప్రేరణ ఒకటి చేయాల్సి వస్తుంది, కర్తవ్యాన్ని ప్రేరేపించేవాడు కావాల్సి. అవును, నిజమే, దేశం అంతా కూడా ఆ కాలం కల్లోలంగా సర్పజాతితో, క్రూర మృగాలతో నిండిపోయింది. అప్పుడు సర్పజాతికి నాశనం కోసం యజ్ఞం చేశాడు, సర్పజాతి నశించింది చాలా మట్టుకు. ఎవడో ప్రేరణ చేస్తే వచ్చింది ఆయనకు ఆగ్రహం, కానీ విస్మరించాడు. అది తన కర్తవ్యం రాజుగా దేశంలో పాముల వల్ల ప్రజలు చచ్చిపోకుండా ఉండాలి, దాన్ని చూడాలి కదా. ఆ విషయం పాములు చంపితే పాపమని మనం అనుకోవచ్చు, కానీ అవి ప్రజల్ని పీడించకుండా ఉండవలసిన ప్రభుత్వం జాగ్రత్త పెట్టాలి. దేశంలో విషసర్పాలను అన్నింటినీ కూడా ఒక చోట అరెస్ట్ చేసి జూలో పెట్టి మనుషుల్ని చంపకుండా కాపాడాలి, లేకపోతే చంపాలి. కాబట్టి బాధ్యత ఉంటుంది ఒకరికి. ఆ విధంగా జనమేజయుడికి కర్తవ్యం బోధించిన వాడు ఒకడు ఎగ్జాంపుల్. అది దేశంలో బాధ్యత కలిగినటువంటి వారు ఎలా ఉండాలో, దేశం పట్ల ఏం చేయాలో చేయకుండా చూస్తూ ఊరుకుంటే ఎవరో జ్ఞాపకం చేయాలి. అలా జరిగింది. అప్పుడు నేడు భారతదేశంలో చేసి తీరవలసిన పనులు కొన్ని ఉన్నాయి, ధార్మికమైన బాధ్యతలు ఉన్నాయి. అప్పుడంటే ఒక రాజు ఉన్నాడు, ప్రతివాడు రాజు. ఇప్పుడు ప్రజాస్వామ్యం అని పేరు, ప్రజల్లో ప్రతివాడు స్వామి, అధికారి అని అర్థం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? స్వామి అంటే రాజు అని అర్థం. మరి వీళ్ళందరికీ బాధ్యత ఏదైనా చెప్పాల్సిన ఎవరున్నారు? మనకు మనమే చెప్పుకోవాలి. మా ఎంవీఆర్ శాస్త్రి గారు
ఆయన దేశాన్ని గురించి ఏదో వేదన. వేదన అంటే ఏమిటి? మళ్ళీ ఒక కొత్త పార్టీ పెడదామా? 11 పార్టీలు 12 పార్టీ, మొత్తం ఏమో 300 సీట్లు తలోపాతిగా వస్తాయి. ఎవడు పరిపాలించారు? అందరూ కలిసి తాత్కాలికమైన స్వలాభం కోసమని రాజ్యాన్ని ఏలుకుంటారు. స్వలాభం సక్రమంగా లేదు, విడిపోతారు. ఇది రాజ్య వ్యవస్థ కాదు. కాబట్టి రాజకీయ పార్టీ ఉపయోగం లేదు. ఇది రాజకీయమైన సభ కాదు, మీటింగు కాదు, ఓ పార్టీ వ్యవహారం కాదు. మనమంతా ప్రజలం, మనం చర్చించుకుంటున్నాం ఇక్కడ. లోకంతో భారతదేశంలో ఈ చరిత్ర చూసేటట్టయితే పాపానికి పాపఫలం ఉంటుందని మనందరికీ బాగా తెలుసు. ఆనాడు మహాభారత కాలంలో జరిగిన పాప ఫలంగా పోయిన 1000 సంవత్సరాల్లో ఆ మధ్యలో కూడా చాలా నష్టాలు జరిగినాయి. సంస్కృతికి అపకారం జరిగింది, మార్పులు వచ్చాయి, చేర్పులు వచ్చాయి. వైదిక సాంప్రదాయం మీద విశ్వాసం తగ్గింది ప్రజలలో. వాళ్ళను వేరే మార్గంలో మళ్లించినటువంటి బోధకులు వచ్చారు. ఐకమత్యం చెడిపోయింది దేశంలో. అవన్నీ జరిగే చరిత్ర. అదంతా చాలన్నట్టు విదేశీ దండయాత్రలు సుమారు కొన్ని 100 సంవత్సరాలు, కొన్ని శతాబ్దాల పాటు కంటిన్యూస్గా జరిగి దేశం అంతా కూడా కల్లోలమై లక్షలాది ప్రజలు చచ్చిపోయి అవమానాలు పొంది దోపిడికి గురై. ఏమండి, మహాభారత కాలంలో అంత పాపం జరిగింది కాబట్టి ఇది జరిగింది అని చెప్పడం తప్ప వేరే కారణం కనపడదు. లేకపోతే ఈ కష్టాలు పడ్డ వాళ్ళతో మహాపాపం చేశారు అలా నిజం అవుతుందా? అలా చేయలేదు. కష్టపడ్డారు కానీ ఏం పాపం చేశారంటే ఏం పాపం చేయలేదు. దాడిలో కష్టాలు పడి నాశనం అయ్యి అవమానాలు పోయి మానం పోగొట్టుకున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదో బ్రాహ్మడు వేదం చదువుకుంటున్నాడు, వ్యవసాయదారు వ్యవసాయం చేసుకుంటున్నాడు, వచ్చి మీద పడ్డారు. వాళ్ళ పూజా పునస్కారాలు చేసిన దేవాలయాలు నాశనం చేశారు. చాలా భయంకరమైనటువంటి ఆపద దేశానికి కలిగింది. దాన్ని ఎదిరించే శక్తి దేశానికి లేకపోయింది. ఒక్క దాడి కూడా తిరగొట్టలేకపోయారు. 100 మాటలు దాడి జరిగితే ఏదైనా ఒక దాడిని వీళ్ళు తిరగొట్టారా? లేదు. నిర్వీర్యమైంది జాతి. అనైకమత్యం వచ్చింది, సర్వనాశనం అయిపోయింది. ఈ దేశానికి సరిహద్దుల్లో ఓపెన్గా ఎవరైనా ఎప్పుడైనా ఎంతమంది అయినా రావచ్చు. అది అయోధ్య అని ఒక పట్టణం ఉండేది. అయోధ్య అంటే ఏమిటి? యోధ్యం అశక్యం అంటే దాన్ని జయించడానికి శక్యం కాదు. అది దాన్ని ఎవరు దండెత్తడానికి సాధ్యం కాని పట్టణం అని పేరు. అది యోధ్య అయిపోయింది. సమస్తం దేశం అంతా అష్టకష్టాలు పడింది. దిక్కు లేకుండా ఉంది దేశం 1000 సంవత్సరాలు. అందుకని ఎవరైనా వచ్చి దీన్ని మన వాళ్ళు ఎలాగా ఏలుకోలేరు. పోనీ దండెత్తిన వాళ్ళైనా వచ్చి రాజ్యస్థాపన ఏలుకుంటే చాలన్నట్టు మొఘల్ సామ్రాజ్యం వస్తే జీ హుజూర్ చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. ఎవరో ఒకరు 1750లో కూడా మళ్ళీ ఈ దేశం మీద ఇంకో దాడి జరిగింది. ఢిల్లీ పట్టణం మీద 29 రోజులు సామాన్య ప్రజలను చంపాడు అతను. దాన్ని ఆపిన వాళ్ళు, ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం క్షీణించింది. నేడు మన కర్తవ్యం ఏమిటంటే బయట నుంచి ఎప్పుడైనా దాడి రావచ్చు, మనకి బలం లేకపోతే. అది ఎప్పుడైనా ఉంది. ఇప్పుడు అలాగా భయపెడుతున్నారు పెద్దవాళ్ళందరూ కూడాను. దేశం మీద ఎప్పుడైనా దాడి జరగవచ్చు, మనం ప్రిపేర్డ్గా లేము, మనం సరిగా లేమని రోజు ఆర్టికల్స్ రాస్తున్నారు. ఫార్మర్ చీఫ్స్ ఆఫ్ ఆర్మీ ఆర్టికల్స్ రాస్తున్నారు. ఆ ఆర్టికల్స్ మన చదవమనే ఉద్దేశం వాళ్ళు. ఎక్కడో పేపర్లో ఒకటి వస్తుంది, మనం అన్ప్రిపేర్డ్గా ఉన్నాం, గల్లిబుల్గా ఉన్నారు ప్రజలు. తర్వాత ఎప్పుడు ఏ దాడికి కూడా సంసిద్ధంగా బలంగా మనం లేవు, మన సేన బలం చాలదు అని ఒక సేన ఫార్మర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ వారం క్రితం ఒక ఆర్టికల్ రాశాడు. ఈ దేశం దౌర్బల్యమైంది, సాఫ్ట్ స్టేట్ అంటారు దాన్ని. బలంగా ఎదరిని
శత్రువుని ఎదుర్కోవడం చేత కాకుండా ఉంటే సాఫ్ట్ స్టేటు. శత్రువుని స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోవడం చేత కాదు. ఇంటర్నల్ ఎనిమిదితో సరిగా స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోవడం చేత కాదు. దాన్ని సాఫ్ట్ స్టేట్ అంటారు. సాఫ్ట్ స్టేట్ ఎందుకు అయింది అని రాస్తూ సెక్యులరిజం వల్ల సాఫ్ట్ స్టేట్ అయిందని చెప్పాడు. సెక్యులరిజం అంటే ఎవరి మీద కఠినంగా ఉండడానికి వీలు అవసరమో ఉండకుండా ఉండడం ఏదో కారణాల వల్ల. మన సెక్యులరిజం కదా, మనం అనవసరంగా అలాగా ఒక వర్గం మీద యాక్షన్ తీసుకోకూడదు, దాని పేరు సెక్యులరిజం. కాబట్టి ఎవరికి సాఫ్ట్ స్టేట్ అయింది దానివల్ల అని చెప్పి రాశాడు. ఆర్టికల్స్ మీరు చదివితే తెలుస్తుంది. నేను చాలా ఆర్టికల్స్ చూస్తూనే ఉన్నాను. అందరూ ఆ పని, ఒకరు కాదు, ఫార్మర్ ఆర్మీ చీఫ్స్ రాస్తున్నారు, అనలిస్ట్ రాస్తున్నారు. అయితే సామాన్య ప్రజలకి ఏదో చదివి న్యూస్ పేపర్ అట్లా పడేస్తాం. దేశం ఈ స్థితిలో ఉందని మనకు బాగా తెలియదు. మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఏమైనా బాధ్యత ఉందా మనకి, ఏమైనా చేయాలనా, మనం ఏం చేస్తే బాగుంటుంది. సరే, స్వతంత్రం తీసుకుందాం. స్వతంత్రం చాలా పెద్దలందరూ త్యాగాలు చేశారు, అందుకని స్వతంత్రం వచ్చింది. ఈ మాటలు రోజు వింటూనే ఉన్నాం. కానీ స్వతంత్రం రాకముందు ఎందుకు స్వాతంత్రం కావాలి అసలు? స్పష్టమైన అభిప్రాయం ఉందా మనకి? స్పష్టమైన అభిప్రాయం అంటే ఒకటి, బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశాన్ని దోచుకుంటోంది. నిజమేనా? అది నిజం కాదు. అలాంటి ప్రచారం చేశారు. వాళ్ళు క్రమశిక్షణలో పరిపాలించారు. కొద్దిమంది అంతకుముందు వ్యాపారంలో ఉన్నవాళ్ళు బాగుపడ్డారు. దోపిడీ జరగలేదు. అంతకుముందు జరిగిన దోపిడీ 500 సంవత్సరాలు, అలాంటి దోపిడీ చేయలేదు. వాళ్ళు అనాగరికంగా మనం హింసించారా? అది లేదు. రైల్వేసు, హైవేసు, ఈ ఐపీసీ, సిఆర్పిసి ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. జ్యుడిషియరీ సిస్టమ్ ఏమో ఎస్టాబ్లిష్ చేశారు. కేరళ నుంచి ఢిల్లీ దాకా ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇండియన్ పోలీస్ యాక్ట్ పెట్టారు. నడుస్తుంది. ఒక కచేరీలు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి, తహసీల్దార్ ఉన్నాడు. అంతకుముందు అవ్యవస్థగా ఉండేది, వ్యవస్థ చేశారు. పరిపాలన బాగానే ఉంది. కానీ నిజంగా గట్టిగా చూసేటట్టయితే ఆనాడు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశానికి ఇలాంటి భయంకరమైన అపకారాలు చేస్తోంది, దోచుకుంటోంది అని చెప్పడానికి తగినటువంటి మెటీరియల్ లేదు మన దగ్గర. ఏది చూసినా అది సామాన్యం. అంతకుముందు మనం అనుభవించిన దాంతో గురించి ఏమీ కాదు. ఆ చిన్నప్పుడు చెప్పేవారు, ప్రతి సంవత్సరం 15 ఓడల్లో దేశం అంతా దోచేసుకుని బంగారం, రత్నాలు పట్టుకుపోతున్నారు సముద్రం నుంచి. శుద్ధాబద్ధం. నిజం కాదు అది. అంటే ప్రజల్ని రెచ్చగొట్టే మార్గం అది ఒకటే కదా. ఒక ఐసీఎస్ ఆఫీసర్ ఇండియా నుంచి అక్కడ ఇంగ్లాండ్లో దిగితే, లివర్పూల్లో దిగగానే అతని అసెట్స్ డిక్లేర్ చేయాలి. అతని సామానంతా చెక్ చేస్తారు. అక్రమంగా సంపాదించిన డబ్బు, ధనం ఏమైనా ఉందేమో, బంగారం ఉందేమో చెక్ చేస్తారు. అలాంటి నీతి ఫ్రాన్స్లో కూడా ఉండేది. డూప్లే వాళ్ళందరినీ అలా చేశారు. నాగరికమైన ప్రపంచం అది. అనాగరిక దోపిడీలకు గురైనటువంటి దేశంలో నాగరికమైనటువంటి సంస్థ ఒకటి సక్రమంగా నడుస్తూ ఉంటే దాన్ని ఎందుకు వెళ్ళగొట్టవలసి వచ్చింది? మా సంస్కృతి అపకారం చేశారు, మా సంస్కృతిని పునరుద్ధరించుకుంటాం అన్నా ఏమన్నా అన్నారా? అది అనలేదు. ఇంతేకాక దేశాన్ని 3 ముక్కలుగా విభాగం చేసి కేవలం ఒక మతం ప్రాతిపదిక మీద మా భాగం దేశంలో ఉందని వాళ్ళు గట్టిగా అంటే వాళ్ళ ముక్క వాళ్ళకి ఇచ్చేసి, అలాంటి సంస్కృతికి ఇక్కడ కూడా సరైన గౌరవ స్థానాన్ని కల్పించి, దాన్నేమో రిలీజియస్ స్టేట్ అని, దీనేమో డెమోక్రసీ అని పేరు పెట్టి వ్యవస్థ జరిగింది. చాలా బాగుంది. పోయిన దేశం పోయింది, మిగిలిన దేశం మిగిలింది. ఈ డెమోక్రసీలో ఈ దేశాన్ని యొక్క సనాతన వ్యవస్థ, ధర్మం ఏదైతే ఉన్నదో దానికి సక్రమైన గౌరవం నడుస్తుందా? దాని గౌరవ స్థానం ఉందా? దానికి పరిపాలనలో సరైన స్థానం ఉందా? సామాజిక జీవితంలో సమాన పరిపాలనలో
సామాజిక జీవనంలో దీనికి సక్రమైన గౌరవస్థానం ఉందా అంటే అది కూడా లేదు. చాలా చూడాలని అంటే ఎన్నో. దీనికి ఇప్పుడు నేను చెప్పే మాటలకి ఒక్కొక్క దానికి 10,000 పేజీల ఎవిడెన్స్ వేరే ఉంది. అదంతా ఇప్పుడు చెప్పే స్థానం కాదు ఇది. ఇవన్నీ కూడా మీకు తెలిసినవే, మరొక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇవి చూసేటట్టయితే అర్పోని సరే, సనాతన ధర్మమును హిందూ ధర్మానికి గౌరవం, స్థానం, దానికి పూజ్యభావం, రాజ్య పరిపాలనలో భాగస్వామ్యం అదల్లా ఉంచండి. లౌకిక పరిపాలన చాలా బాగా ఉందా? దేశంలో దారిద్ర్యం ఏమైనా నిర్మూలమైందా? క్రైమ్ అండ్ లాలెస్నెస్ ఏమైనా అరెస్ట్ అయిందా? విద్యాస్థానం బాగుందా? పేదవాడికి విద్య బాగుందా? ఆరోగ్యం బాగుందా? పరిపాలన బాగుందా? అవినీతి లేనటువంటి పరిపాలన వచ్చిందా? ఏ ప్రశ్న వేసినా కూడా కాలేదు, లేదు లేదు లేదు. 100 విధాలుగా దేశంలో పరిపాలనలో డిఫెక్టివ్గానే జరిగింది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ఏదో బాధ్యత ప్రజలకు ఉంటుంది. అని తోచినాడుకు ఓటేస్తే సరిపోతుందని నన్ను అడుగుతారు, మీరు ఎవరికి ఓటేస్తారని. నేను ఏ పార్టీకి వేయను, మంచివాడికి వేస్తాను. వాడు ఏ పార్టీ వాడైతే మనిషి మంచివాడు అంతే. కానీ అంత మాత్రం చేత ఏమీ కాదు. నాలాంటి వాళ్ళు 1,000,000 మంది ఓటేసినా పెద్ద మార్పు రాదు. కాబట్టి ఏదో చైతన్యాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత వచ్చింది. అది సనాతనమైన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి సామాజిక చైతన్యం పునరుద్ధరణ కావాలని నా అభిప్రాయం. అది పునరుద్ధరణ జరిగితే నేను ఇండియన్ అనుకునే బదులు నేను భారతీయుడిని గుర్తుపెట్టుకుంటాం. భారతీయుడు అంటే నేను సనాతన హిందూ ధర్మంలో పుట్టిన వాడిని గుర్తొస్తుంది. ఈ రెండు వేరు వేరు కాదు. హిందూ ధర్మం అంటే మళ్ళీ మతం అంటున్నారా? కాదు. సనాతన ధర్మం అంటే వేదం చదువుకోవడమా? కాదు. యజ్ఞం చేయడమా? కాదు. కుల వ్యవస్థ? అది కూడా కాదు. ధర్మం అంటే సనాతన ధర్మానికి అర్థం ఏంటంటే అన్ని జీవకోటి మొత్తానికి అందరికీ క్షేమకరమైంది. హక్కులే కాక అవసరాలు సమానంగా పంచిపెట్టబడడం, అవకాశాలు సమానంగా అందరికీ ఉండడం మొదలైనవన్నీ చాలా ఉన్నాయి. దాని కాన్స్టిట్యూషన్లో మనం చెప్పిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డెమోక్రసీ అని పేరు. రిపబ్లిక్ అని పేరు పెట్టుకున్నాం. రిపబ్లిక్ ఏమిటి? ప్లాటోనిక్ రిపబ్లికా? ఎవరి రిపబ్లిక్ ఇది? లేకపోతే కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి వ్యవస్థనా ఇది? ఎంగెల్స్ చెప్పిన వేదాంతమా ఇది? తత్వమా ఇది? పరిపాలన ఏమి ఎందుకు చెందటం లేదు. మీరు ఏ పరీక్ష చేసినప్పటికీ ఇప్పుడుండే రాజకీయ వ్యవస్థ దానికి ఆన్సర్ రాదు. దాంట్లో ఒక కన్ఫ్యూషన్, ఒక గందరగోళం, అసమత్వం, అనైక్యత, అవ్యవస్థ, లాలెస్నెస్. నేరం చేయడానికి ఉండే స్వేచ్ఛ, సామాన్యుడికి రక్షణ కూడా కరువైంది. ఎలాంటి నేరమైనా ఎవడైనా దోచుకోవచ్చు, చేసుకోవచ్చు. సరి అయినటువంటి వ్యవస్థ ఇంకా రాలేదు, చాలా వచ్చింది. కరప్షన్ అంటున్నారు. ఏ కరప్షన్ ఇది? బ్రిటిష్ టైంలో కరప్షన్ లేదా అండి? ఉంది. తాలూకా ఆఫీసులో క్లార్క్ ఉండేవాడు, 2 రూపాయలు తీసుకునేవాడు పిటిషన్ తహసీల్దార్ గారికి పెట్టడానికి. అది కరప్షన్.